పోయం ద టైగర్ అండ్ ద ల్యాంబ్. ఈ పోయమ్స్ రాసింది ఎవరంటే మనకి విలియం బ్లేక్. ఈ విలియం బ్లేక్ ఎవరు ఫస్ట్ మనం చూద్దాం. ఇంటర్ ఫస్ట్ ఇయర్ పోయిటరీలో ఫస్ట్ పోయం ద టైగర్ అండ్ ద ల్యాంబ్. విలియం బ్లేక్ వాజ్ అన్ ఇంగ్లీష్ పోయిట్, పెయింటర్ అండ్ ప్రింట్ మేకర్. అతను ఒక కవి మరియు అలాగే ఒక ప్రింట్ మేకర్ అండ్ పెయింటర్ అంటే చిత్రకారుడు. ప్రింట్ మేకర్ మీన్స్ అతను ఒక ఆర్టిస్ట్ అనమాట. The two poems are taken from his books. The Lamb is taken from Songs of Innocence. The Tiger is taken from Songs of Experience. The poem shows the duality of God's creation. ఇందులో ల్యాంబ్ అనే పోయం మనం సాంగ్స్ ఆఫ్ ఇన్నోసెన్స్ని తీసుకున్నాం. ద టైగర్ అనే పోయం సాంగ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ని తీసుకున్నాం. ఈ రెండు పోయమ్స్ కూడా మనకి గాడ్ యొక్క సృష్టిలో ఒక రకమైనటువంటి డ్యూయాలిటీ అంటే రెండు రకాల వైఖరిని తెలియజేస్తూ ఉంది. ఫస్ట్ ద ల్యాంబ్ గురించి చూద్దాం. ఫస్ట్ స్టాంజా. లిటిల్ ల్యాంబ్ హూ మేడ్ ది. ఇక్కడ ఈ లైన్స్ అన్ని కూడా ఎవరు మాట్లాడుతున్నారంటే ఒక చిన్న కుర్రవాడు ఈజ్ స్పీకింగ్ టు ద ల్యాంబ్. ల్యాంబ్తో మాట్లాడుతున్నాడు అనమాట. లిటిల్ ల్యాంబ్ ఏమంటున్నాడు ఆ అబ్బాయి ఆ ల్యాంబ్ తోటి? ల్యాంబ్ అంటే ఏంటి? గొర్రె. హూ మేడ్ ది. ది అంటే ఇక్కడ యు అని అర్థం. THEE ది అంటే యు అని అర్థం. ఓ చిన్న గొర్రె పిల్ల, నిన్ను ఎవరు తయారు చేశారు? డోస్ట్ దో నో హూ మేడ్ ది. డోస్ట్ అంటే డూ. దో అంటే THOU. దో అంటే యు అని. డూ యూ నో, నీకు తెలుసా నిన్ను ఎవరు తయారు చేశారో? గేవ్ ది లైఫ్. గేవ్ అంటే ఇవ్వటం. ది అంటే ఏంటి? నీకు. యు, నీకు ఈ జీవితాన్ని ఇచ్చింది ఎవరో తెలుసా? అండ్ బిడ్ ది ఫీడ్. అండ్ బిడ్ ది ఫీడ్ అంటే ఇక్కడ ఫీడ్ అంటే తినటం, బిడ్ అంటే ఇన్స్ట్రక్ట్ చేయడం, ఆజ్ఞాపించడం. నిన్ను ఈ విధంగా సెలయేరు పక్కన ఉన్నటువంటి పచ్చిక మైదానంలో ఉన్నటువంటి యొక్క పచ్చని గడ్డిని తినమని నీకు ఎవరు చెప్పారు? ఎవరు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు నీకు? బై ద స్ట్రీమ్, సెలయేరు. అండ్ ఓవర్ ద మెడో, ఓవర్ ద మీట్. మీట్ అంటే మెడో. మెడో అంటే ఏంటి? పచ్చిక మైదానాలు. ఈ సెలయేరు పక్కన పచ్చిక మైదానంలో చక్కగా ఆ గొర్రెపిల్ల ఏం చేస్తుంది? మేత మేస్తూ ఉంది. దాన్ని అలాగా క్వశ్చన్ చేస్తాడు ఆ అబ్బాయి, నీకు ఎవరు చెప్పారు ఇలా చేయమని చెప్పి. గేవ్ ద క్లోతింగ్ ఆఫ్ డిలైట్. ఆ గొర్రెపిల్లని ఇంకా అడుగుతా ఉన్నాడు, నీకు ఇంత చక్కటి ఉన్నితో కూడుకున్నటువంటి చర్మం అంటే దాన్ని ఏమంటున్నాడంటే క్లోతింగ్. ఈ క్లోతింగ్ అంటే ఏంటంటే దుస్తులు. ఆ యొక్క ఉన్నిని ఏమంటున్నాడంటే నీకు ఒక రకమైన దుస్తులుగా చెప్తూ ఇంత అందమైనటువంటి సంతోషకరమైనటువంటి దుస్తులు నీకు ఎవరు ఇచ్చారు? సాఫ్టెస్ట్ క్లోతింగ్, ఇంత మెత్తని చక్కని ఊలీ బ్రైట్, చాలా చక్కగా మెరిసిపోతున్నటువంటి బ్రైట్ కలర్లో శృతి మెత్తగా చక్కగా సాఫ్ట్గా ఉన్నటువంటి ఈ యొక్క డ్రెస్ని అంటే క్లోతింగ్. క్లోతింగ్ అంటే ఏంటి? ఇక్కడ మనకి ఆ గొర్రెపోయినటువంటి ఒక రకమైన బొచ్చు అన్నమాట, అంటే ఉన్ని. ఇది నీకు ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరో నీకు తెలుసా? గేవ్ ది సచ్ ఎ టెండర్ వాయిస్. నీకు ఇంతటి చక్కటి మృదువైనటువంటి గొంతు ఇచ్చింది ఎవరో తెలుసా? మేకింగ్ ఆల్ ది వేల్స్ రిజాయిస్. వేల్స్ అంటే ఇక్కడ లోయలు. అలాగే నీకు ఇచ్చినటువంటి యొక్క చక్కటి ఆకారంతో, నీ యొక్క మృదువైన స్వరంతో ఈ విధంగా కొండలు లోయలు అన్నీ కూడా చాలా సంతోషిస్తూ ఉన్నాయన్నమాట. లిటిల్ ల్యాంబ్ హూ మేడ్ ది. ఓ చిన్న గొర్రెపిల్ల, నిన్ను ఎవరు తయారు చేశారు? డోస్ట్ దో నో హూ మేడ్ ది. డూ యూ నో హూ మేడ్ ది. నేను తయారు చేసింది ఎవరో తెలుసా? లిటిల్ ల్యాంబ్ ఐ విల్ టెల్ ది. ఒకవేళ నీకు తెలియకపోతే నేను చెప్తాను అంటూ ఆ కుర్రవాడు చెప్తూ ఉన్నాడు ఆ గొర్రెపిల్లతో. ఏమనంటే నేను తయారు చేసింది ఎవరంటే లిటిల్ ల్యాంబ్ ఐ విల్ టెల్ ది. ది అంటే నీవు. హీఈస్ కాల్డ్ బై దై నేమ్. ఆ వ్యక్తి ఎవరంటే నిన్ను తయారు చేసిన వ్యక్తి యొక్క పేరు కూడా నీ పేరు లాంటిది. దై నేమ్ అంటే యువర్ నేమ్ అంటే నీ పేరేంటి? గొర్రెపిల్ల. కాబట్టి నిన్ను తయారు చేసిన వ్యక్తి యొక్క పేరు కూడా గొర్రెగానే చెప్పుకోవచ్చు. అంటే అతను కూడా ఒక గొర్రెగానే కంపేర్ చేసుకుంటూ ఉంటారు. అంటే భగవంతుడు జీసస్ క్రైస్ట్ మనుషుల కోసం ఎంతో త్యాగం చేసి తన యొక్క లైఫ్ని సాక్రిఫైస్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ వదకు తీసుకెళ్తున్నటువంటి ఒక గొర్రెపిల్ల ఏ విధంగా అయితే మనం చెప్పుకుంటామో ఆ యొక్క
దాని గొర్రెతోటి కంపేర్ చేయడం జరిగింది అనమాట. ఫర్ హీ కాల్స్ హిమ్సెల్ఫ్ ఎ ల్యామ్. ఆ భగవంతుడే స్పష్టంగా చెప్తూ ఉంటాడు తను కూడా ఈ యొక్క గొర్రెపిల్ల అని. అంటే ఏంటంటే ప్రతి జీవిలోనూ భగవంతుడు ఉన్నాడు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అనమాట. హీఈస్ మీక్, చాలా సాధు స్వభావం కలిగిన వాడు. అండ్ హీఈస్ మైల్డ్, మృదువైన వాడు. హీ బికేమ్ ఏ లిటిల్ చైల్డ్, అతను నాలాంటి పిల్లవాడిగా కూడా ఈ భూమి మీద అవతరించాడు, నాలాంటి మనిషిగా కూడా, మనుషుల యొక్క మంచి యోగ్యత కోసం, వారిని భవిష్యత్తు బాగు చేయడం కోసం. ఐ ఏ చైల్డ్ అండ్ దో ఏ ల్యాంబ్, నేను ఒక పిల్లవాడిగా మరియు నీవు ఒక గొర్రె పిల్లగా. వీఆర్ కాల్డ్ బై హీస్ నేమ్, మనం అందరం కూడా వారి ఆ దేవుడి యొక్క పేరుతోనే పిలువబడుతున్నాం. లిటిల్ ల్యామ్, గాడ్ బ్లెస్ యూ, నిన్న భగవంతుడు దీవించాలని కోరుకుంటున్నాను. లిటిల్ ల్యామ్, గాడ్ బ్లెస్ ది. ది అంటే నీవు కదా, నిన్ను భగవంతుడు దీవించాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాను. అలా ఈ యొక్క మొత్తం ల్యామ్ అనే పోయంలో ఆ యొక్క పిల్లవాడు గొర్రెని అడుగుతాడనమాట. నీకు ఈ మృదువైన వాయిస్ ఇచ్చింది ఎవరు, ఈ యొక్క ఉన్నిని ఇచ్చింది ఎవరు, నీకు ఈ ఆహారాన్ని ఇచ్చింది ఎవరు, నీకు తెలుసా ఈ సెలయేరు పక్కన నీకు ఇంత చక్కటి ఆహారాన్ని ఇస్తుంది ఎవరో, తెలియకపోతే నేనే చెప్తాను, ఆ వ్యక్తి ఎవరో కాదు భగవంతుడు. అతను కూడా ఒక గొర్రెగానే చెప్పబడతాడు. అలాగే అన్ని జీవుల్లోనూ భగవంతుడు ఉంటాడు అనే దానికి ఇది నిదర్శనం. అతను కూడా ఒక మనిషిగా ఈ భూమి మీద అవతరించి మనుషుల కోసం ఎంతో మంచి చేశాడు. అది ద ల్యాంబ్ అనే పోయంలో చెప్పడం జరిగింది. ఇది సాంగ్స్ ఆఫ్ ఇన్నోసెన్స్ ని తీసుకున్నాం. నెక్స్ట్ ద టైగర్, ఫస్ట్ స్టాంజా. ద టైగర్, టైగర్ టైగర్ బర్నింగ్ బ్రైట్ ఇన్ ద ఫస్ట్ ఆఫ్ ద నైట్, వాట్ ఇమోర్టల్ హ్యాండ్ ఆర్ ఐ కుడ్ ఫ్రేమ్ దై ఫియర్ఫుల్ సిమెట్రీ. టైగర్ని చూస్తూ విలియం బ్లేక్ ఏ విధంగా డిస్క్రైబ్ చేశాడంటే, ఇది బర్నింగ్ బ్రైట్, చాలా చీకటి పూట, రాత్రులు చీకటి పూట అంటే రాత్రులు అడవిలో ఎలా ఉంటుంది, మనకి చాలా డార్క్గా ఉంటుంది. అలాంటి చీకట్లో కూడా, కటికి చీకట్లో కూడా ఈ యొక్క పులి యొక్క ఆకారం బర్నింగ్ బ్రైట్, ప్రకాశవంతంగా మెరిసిపోతూ ఉంటుంది అనమాట, పసుపు రంగులో నల్లని చార్లతోటి. వాట్ ఇమోర్టల్ హ్యాండ్ ఆర్ ఐ, ఎటువంటి హ్యాండ్, ఎటువంటి హ్యాండ్ అంటే ఇమోర్టల్ హ్యాండ్. ఇమోర్టల్ హ్యాండ్ అంటే చావు లేనటువంటిది అనమాట, అంటే గాడ్ అనమాట. ఆ గాడ్ని నేను ఏ విధంగా తయారు చేశాడు, అతను ఎటువంటి దృష్టి పెట్టాడు నీ పైన. కుడ్ ఫ్రేమ్ దై ఫియర్ఫుల్ సిమెట్రీ. సిమెట్రీ అంటే ఫిట్నెస్ అనమాట, ఇక సౌష్ఠవం, శరీర సౌష్ఠవం. భగవంతుడు నీకు ఈ విధమైనటువంటి గొప్ప శరీర సౌష్ఠవాన్ని ఇచ్చాడు. చాలా బ్రైట్ కలర్లో, నైట్ డార్క్, నైట్ కూడా ఫారెస్ట్ లో ఇది మెరిసిపోతూ ఉంటుంది అనమాట. దాన్ని తయారు చేసినటువంటి గాడ్ చాలా దాన్ని పవర్ఫుల్ గా తయారు చేయడం జరిగింది. నెక్స్ట్ స్టాంజా. ఇన్ వాట్ డిస్టెంట్ డీప్స్ ఆర్ స్కైస్ బర్న్ట్ ద ఫైర్ ఆఫ్ దైన్ ఐస్. దీని యొక్క కళ్ళు చాలా చింత నిప్పుల్లా ఎర్రగా ప్రకాశవంతంగా ఉంటాయి. అటువంటి కళ్ళు తీసుకురావడానికి, దానికి ఫిట్ చేయడానికి భగవంతుడు ఎక్కడికి వెళ్ళాడు? భూమి యొక్క అఘాంతాల్లోకి వెళ్ళాడా, పాతాల్లోకానికి వెళ్ళాడా, లేకపోతే అత్యంత అద్భుతమైనటువంటి ఆకాశంలో చాలా దూరం ప్రయాణించి, అంతరిక్షంలోకి ప్రయాణించి, అక్కడి నుంచి శక్తివంతమైనటువంటి ఒక రకమైన కళ్ళుని తీసుకొచ్చి పెట్టాడా? ఆన్ వాట్ వింగ్స్, ఎటువంటి రెక్కల పైన ఆయన ప్రయాణం చేసి ఈ యొక్క స్ట్రాంగ్ డిజైర్ తోటి నీకు ఇటువంటి కళ్ళుని ఇవ్వడం జరిగింది, ఇటువంటి మెరిసే శక్తిని కళ్ళలో ఇవ్వడం జరిగింది. వాట్ ద హ్యాండ్ డేర్ సీజ్ ద ఫైర్, అటువంటి ఫైర్ ని తీసుకురావడానికి గాడ్ ఎటువంటి ఫైర్ ని తీసుకొచ్చాడు, ఆ విధంగా నీకు ఇవ్వడం జరిగింది. ఆ యొక్క కళ్ళలో ఇటువంటి శక్తిని ఇవ్వడం జరిగింది. ఆయన ఎలా పట్టుకొచ్చాడు ఇది. అండ్ వాట్ షోల్డర్ అండ్ వాట్ ఆర్ట్, ఆయన ఎంత, షోల్డర్ అంటే ఇక్కడ శక్తివంతమైన వాడు, అతను ఎంత శక్తివంతమైన వ్యక్తి అయితే నీలాంటి శక్తివంతమైనటువంటి ప్రాణిని తయారు చేస్తాడు. అండ్ వాట్ ఆర్ట్, ఆయనకి ఎంత నైపుణ్యం ఉంది ఈ విధంగా నిన్ను ఫ్రేమ్ చేయడానికి. కుడ్ ట్విస్ట్ ద సిన్యూస్ ఆఫ్ దై హార్ట్. సిన్యూస్ అంటే మజిల్స్ అనమాట, నీ యొక్క గుండె శరీర భాగాలను తయారు చేయడానికి ఆయన ఎటువంటి ప్రక్రియను కలిగి ఉన్నాడు. అండ్ వెన్ దై హార్ట్ బిగాన్ టు బీట్, దై హార్ట్ అంటే యువర్ హార్ట్, నీ గుండె కొట్టుకోవడం స్టార్ట్ చేసినప్పుడు అది ఎంత శక్తివంతంగా పనిచేస్తుంటుందో, నిన్ను తయారు చేసినటువంటి యొక్క గాడ్ ఎంత శక్తివంతమైన వ్యక్తో అని చెప్పి అంటూ ఉన్నాడు. వాట్ డ్రెడ్ హ్యాండ్, అంత పవర్ఫుల్ హ్యాండ్ గాడ్ది. అండ్ వాట్ డ్రెడ్ ఫీట్, అలాగే ఇక్కడ కూడా టైగర్ని కూడా చెప్తూ ఉన్నాడు. శక్తివంతమైనటువంటి భగవంతుడు ఏం చేశాడంటే దానికి చాలా డ్రెడ్ హ్యాండ్స్, అలాగే డ్రెడ్ ఫీట్, వాటి యొక్క పంజా కానీ, వాటి యొక్క
లెగ్స్ కానీ ఫీట్ కానీ ఇవన్నీ కూడా చూస్తే చాలా పవర్ఫుల్గా భయంకరంగా ఉంటాయి అన్నమాట అటాక్ చేస్తున్నప్పుడు. వాట్ ద హ్యామర్, థర్డ్ స్టాంజలోకి వచ్చాం మనం. నెక్స్ట్ స్టాంజలోకి, వాట్ ద హ్యామర్, వాట్ ద చైన్, ఇన్ వాట్ ఫర్నిస్ వాస్ దై బ్రెయిన్. వాట్ హ్యామర్ అంటే ఏంటి, ఇక్కడ ఎటువంటి హ్యామర్ను ఉపయోగించాడు. హ్యామర్ అంటే ఏంటి, ఒక రకమైన ఉలి, సుత్తి లాంటిది. వాట్ ద చైన్, ఎటువంటి చైన్స్ ఉపయోగించాడు. ఇన్ వాట్ ఫర్నిస్, ఫర్నిస్ అంటే నిప్పులు కొలిమి. ఒక వస్తువును ఒక ఆకారం నుంచి ఇంకొక ఆకారంలోకి మార్చడానికి మనం ఫర్నిస్ను వాడుతూ ఉంటాం. వాస్ దై బ్రెయిన్, నీ బ్రెయిన్ తయారు చేయడానికి ఎటువంటి ఫర్నిస్ను వాడాడు గాడ్, ఎటువంటి హ్యామర్ను వాడాడు, ఎటువంటి చైన్స్ను వాడాడు, ఎటువంటి పనిముట్లు వాడాడు. ఎందుకంటే చాలా శక్తివంతంగా ఉంటుంది యొక్క టైగర్ యొక్క బ్రెయిన్, టైగర్ యొక్క బాడీ ఫ్రేమింగ్ అంతా కూడా. వాట్ యాన్విల్, యాన్విల్ అంటే కూడా ఒక రకమైనటువంటి ఇన్స్ట్రుమెంట్ అనమాట, దాగిలి అంటారు తెలుగులో. ఎటువంటి యాన్విల్ని వాడాడు, ఎటువంటి దాగిల్ని వాడాడు. వాట్ డ్రెడ్ గ్రాస్ప్, నీకు ఇచ్చినటువంటి శక్తి ఏదైతే ఉందో భయంకరమైన శక్తి, అది ఎంతో పవర్ ఉన్నటువంటి ఆ గాడ్ నీకు ఇచ్చాడు. ఆ యొక్క డిస్ట్రక్టివ్ పవర్ని ఇవ్వడం జరిగింది, నీకు ఒక పొటెన్షియాలిటీని ఇచ్చాడు గాడ్. డేరిట్స్ డెడ్లీ టెర్రర్స్ క్లాస్ప్, అంటే టైగర్కి ఇచ్చిన డెడ్లీ టెర్రర్స్, ఒక రకమైనటువంటి డిస్ట్రక్టివ్ పవర్, ఇది ఒక రకమైనటువంటి చాలా శక్తివంతమైనటువంటి బలాన్ని దానికి ఇవ్వడం జరిగింది. నీకు అంత శక్తి ఉంది, ఆ యొక్క గాడ్ నీకు ఇవ్వడం జరిగింది అని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట. అంటే ఇక్కడ ఈ స్టాంజాలో మనకి టైగర్ యొక్క బ్రెయిన్ని, టైగర్ యొక్క బాడీని తయారు చేయడానికి ఎటువంటి చైన్స్ వాడారు, ఫర్నెస్ అంటే నిప్పులు కొలిమి వాడారు, అలాగే పట్టకారులు వాడారు, దాగిలు వాడారు, అలాగే నీ శక్తివంతమైనటువంటి శరీరం తయారు చేయడానికి భగవంతుడు ఎంత శ్రమించాల్సి వచ్చింది, ఆయన యొక్క శక్తిని ఎంతవరకు ఉపయోగించాల్సి వచ్చింది. నువ్వు ఎంతో డిస్ట్రక్టివ్ ఫోర్స్, డెడ్లీ టెర్రస్, భయం కలిగించే శక్తివంతమైనటువంటి విధానం కలిగి ఉన్న దానివి నువ్వు. నిన్ను ఆ విధంగా ప్రిపేర్ చేయడానికి ఆయన ఎటువంటి పట్టకారులు వాడారు, ఎటువంటి క్లాస్ప్ వాడారు. నెక్స్ట్ స్టాంజ్, వెన్ ద స్టార్స్ త్రూ డౌన్ దేర్ స్పియర్స్, ఎప్పుడైతే గాడ్ ఈ విధమైనటువంటి ఒక యానిమల్ని తయారు చేశారో స్వర్గంలో ఉన్నటువంటి దేవదూతలు కూడా భయపడ్డారు అనమాట. గాడ్ ఈ విధంగా చేయడానికి వాళ్ళు కూడా బాధపడ్డారు, వాళ్ళు కూడా ఏడ్చారనమాట. స్వర్గం అంతా కూడా నిండిపోయింది వాళ్ళ ఏడుపుతోటి. వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలన్నీ కూడా విసిరేశారు. త్రూ దేర్ స్పియర్స్ డిడ్ హీ స్మైల్, ఆ విధంగా తయారు చేసిన గాడ్ తన యొక్క క్రియేషన్ చూసి మనస్ఫూర్తిగా సంతోషించాడా. డిడ్ హీ హూ మేడ్ ది ల్యాంబ్ మేక్ ది, ఆ యొక్క అమాయకపు గొర్రె పిల్లని తయారు చేసిన గాడ్డేనా నిన్ను కూడా తయారు చేసింది అంటే ఇక్కడ క్వశ్చన్ చేస్తున్నాడు అనమాట గాడ్. ఎవరైతే గొర్రె పిల్లని తయారు చేశారో ఒక ఇన్నోసెంట్ ల్యాంబ్ని, అలాగే ఫీర్సమ్ టైగర్ను కూడా తయారు చేసింది కూడా ఆయనేనా. ఈ రెండు జంతువులు తయారు చేసింది కూడా ఆయనే. లాస్ట్ లైన్ స్టాంజ్, టైగర్ బర్నింగ్ బ్రైట్ ఇన్ ద ఫోర్ట్స్ ఆఫ్ ద నైట్. ఓ టైగర్, నువ్వు ఎలా ఉంటావు అంటే చీకటి ఉన్నటువంటి అడవిలో మెరిసిపోతూ ఉంటావు, నల్లని చారలతోటి, పసుపచ్చ కలర్తోటి. వాట్ ఇమ్మోర్టల్ హ్యాండ్ ఆర్ ఐ, భగవంతుడు నిన్ను ఏ విధంగా తయారు చేశాడు తన యొక్క శక్తివంతమైనటువంటి దృష్టితోటి, చేతులతోటి. అండ్ డేర్ ఫ్రేమ్ దై ఫియర్ఫుల్ సిమెట్రీ, ఆ విధంగా నీ యొక్క సౌష్ఠవంతో కూడుకున్నటువంటి ఒక పవర్ఫుల్ బాడీగా నిన్ను తయారు చేయడం జరిగింది. యువర్స్ ఈజ్ ఏ గుడ్ సిమెట్రీ. ఆ విధంగా మనకి విలియం బ్లేక్ ఈ ఒక్క 2 పోయమ్స్ని మనకు చెప్పడం జరిగింది. ఈ 2 పోయమ్స్లో కూడా విరుద్ధమైన శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి, స్వభావాలు కలిగినటువంటి జంతువులను ఆయన చెప్పడం జరిగింది. ఒకటి ల్యాంబ్, ఇన్నోసెన్స్ అనమాట, ద టైగర్, ఫీర్సమ్, భయం కలిగించేది. ఓకే, ఐ థింక్ దట్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ప్రాపర్లీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ లెసన్ని ఇంటర్ ఫస్ట్ ఇయర్లో మనం ఇవ్వడం జరిగింది. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళు దీన్ని